హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో తులారాశి వారి జాతకులు మామూలు అదృష్టం కాదండి మీది. వింటే ఎగిరి గంతులేస్తారో. అన్ని రంగాల్లో కూడా మీరు చక్రం తిప్పబోతున్నారో. శత్రువులకు సైతం కూడాను వెన్నులో వణుకు పుట్టిస్తారో. వారు కూడా మీ మాట వింటారో. ఖచ్చితంగా గెలుపు మీదే. కుటుంబంలో ఆర్థికంగా కావచ్చు, లేకపోతే గనక బయట సమాజంలో కీర్తి ప్రతిష్టల పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయం కూడాను మీకు విజయాన్ని చేకూర్చబోతుంది. చాలా రోజుల తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో ఇంతటి మార్పు కలగబోతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా చాలా వరకు సఫలీకృతం అవుతాయి. ఇంతటి అదృష్టం, ఐశ్వర్యం సాక్షాత్తు లక్ష్మీదేవే మీకు ఇవ్వబోతోంది. ఇంతటి ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడతామని అస్సలు మీరు అనుకునే ఉండరు. మరో 24 గంటల్లోనే ఇటువంటి శుభ ఫలితాలు మీకు చేరబోతున్నాయి. ఆహా, ఎంతటి అదృష్టం తులారాశి వారి జాతకులకు. మీకు అదృష్ట సమయం కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే అసలు ఏ విధంగా ఉండబోతుందో, ఎంతటి అదృష్టం మీకు సంప్రాప్తించబోతుందో, ఎటువంటి రంగంలో ఉన్న వారికి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరి కొద్ది గంటల్లోనే తులారాశి వారి జాతకులకు ఇటువంటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది. వీరికి అదృష్టం అన్ని విధాలా కూడాను కలిసి రాబోతుంది. కష్టాల నుంచి బయటపడతారో, సమస్యల నుంచి బయటపడతారో, అప్పుల ఊబి నుంచి బయటపడే పరిష్కార మార్గాలు తెలుస్తాయి. అంది వచ్చిన ప్రతి అవకాశం కూడాను మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుస్తుంది. అస్సలు ఇక బాధపడవద్దు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు పడ్డారో, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను దాటుకుంటూ వచ్చారో, ఎన్నో అవమానాలు మిమ్మల్ని మానసికంగా కృంగతీశాయి. కానీ తులారాశి వారి జాతకులకు ఆత్మస్థైర్యం ఎక్కువ. అదే మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు అటువంటి కష్టాలే అస్సలు ఉండవు. మీరంటే గౌరవించేవారే మీ చుట్టూ ఉండబోతున్నారు. ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పు ఇచ్చిన వారు కూడాను ఖచ్చితంగా అప్పుని తీసుకునే మీ ఇంటి నుండి వెళ్తారో. అంటే ఎంతటి పెద్ద మొత్తంలో అప్పు అయినా కూడాను తీరిపోతుంది. ఇక మొండి బకాయిలు ఏదైతే ఉన్నాయో, మీరు డబ్బులు ఇచ్చి ఎదురు సమస్యలు కూడా కొని తెచ్చుకున్న కొన్ని రకాల పరిస్థితులు, ఆ పరిస్థితుల నుండి బయటపడతారో. మొండి బకాయిలు తీరిపోతాయి. ఊహించని విధంగా ధన వర్షం కురుస్తుంది మీ ఇంట. అది కూడా మరికొద్ది గంటల్లోనే ఇటువంటి ఫలితాలు లాభసాటిగా రాబోతూ ఉన్నాయి. ఆహా, ఎంతటి అదృష్టమో కదండి. సాక్షాత్తు భగవంతుడే ఇంతటి అదృష్టాన్ని తులారాశి వారి జాతకులకు అందజేశాడు అని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా అసలు సందేహమే లేదు. చాలా రోజుల తర్వాతే వీరి జీవితం ఇలా మారబోతుంది. వీరి జీవితం గురించి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేశారో, ఎన్నో కష్టాలు వచ్చాయి. వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదో. ఆర్థిక పరంగా అస్సలు ఇంట్లో ధనమే లేదు. అసలు ఏం చేయాలి? నా సంతానానికి ఏమీ చేయలేకపోతున్నాను. కట్టుకున్న భార్యకు కావచ్చు, కుటుంబంలో ఎవరికైనా కావచ్చు, ఏమీ చెయ్యలేక మిమ్మల్ని మీరు నిందించుకుంటూ అసలు మమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు, జీవితంలో పైకి రాకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదో. ఎంతో కష్టపడుతున్నామో, కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కడం లేదో. ఒకవేళ సంపాదన వచ్చినా కూడాను వృధాగా ఖర్చయిపోతుంది. అసలు ఏంటి ఈ జీవితం? ఇటువంటి జీవితం నుండి ఎలా బయటపడాలి? నా సంతానాన్ని ఎలా బయటికి తీసుకురావాలి? ఇలా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
తులారాశి వారి జతకులు. అయితే ఇటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా బయటపడబోతున్నారు. మీ యొక్క మాట అనేది సంఘంలో నెగ్గబోతుంది. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. మీరు కాస్త కోపం చూపించినా కూడాను ఆ కోపం వెనుక ఖచ్చితంగా ప్రేమను చూపిస్తారు. ఈ యొక్క విషయం అందరికీ అర్థమవుతుంది. మీ కుటుంబంలో ఎంతో మంది మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. కానీ వారు ముక్కున వేలేసే చందాన మీ యొక్క జీవితం మార్పు చెందుతుంది. మీ యొక్క ప్రేమను వారు అర్థం చేసుకుంటారు. మీరు కోపం చూపించినా కూడాను అది బాధ్యతగా ఉన్న విషయం వారికి అర్థమవుతుంది. మీ సంతానం కూడా మిమ్మల్ని చాలా వరకు అర్థం చేసుకుంటారు. వారికి మీరు ఒక రోల్ మోడల్ గా నిలవబోతున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? సంతానం కన్న తల్లిదండ్రులను అమితంగా గౌరవిస్తూ ఉంటే, ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ తల్లి లేక తండ్రికి వారి యొక్క జీవితంలో ఇంతకంటే మంచి గెలుపు అనేది అస్సలు ఉండదు. అటువంటి గడియలు చూడబోతున్నారు తులారాశి వారి జాతకులు. ఈ రాశి జాతకులు ఎలా ఉంటారంటే, కష్టమని చెప్పి ఇంటి గడప తొక్కితే వారికి ఏమీ చేయకుండా అస్సలు వెనుదిరిగి పంపించారో, దాచుకున్న ధనం మొత్తం కూడాను వారికి ఇవ్వడానికి కూడా అస్సలు వెనకాడారు. అలాగే ఈ రాశి జాతకులకు అందం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. అదే విధముగా పొగడ్తలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఎవరైనా కాస్త పొగిడితే చాలు వారికి దాచుకున్న ధనం మొత్తం కూడా ఇచ్చేయడానికి కూడా వెనకాడారు. పెట్టే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదండి తులారాశి వారి జాతకులకు. ఎప్పుడూ కూడాను ఎదుటి వారికి ఏదో చెయ్యాలి అనే తపన మాత్రం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఒక మలుపు రావడం మాత్రం మరికొద్ది గంటల్లో తథ్యమనే చెప్పాలి తులారాశి వారి జాతకులకు. ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వమే ఇటువంటి పరిస్థితులను వీరికి తీసుకురాబోతుంది. కాలం కలసి రాబోతుంది. సంపాదన పెరగబోతుంది. లక్ష్మీ యోగం కటాక్షించబోతుంది. అలాగే ఈ రాశి జాతకులు బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. బంధం తెగే వరకు కూడా లాగకూడదు అనేటటువంటి జీవిత సత్యం వీరికి బాగా ఎరుక. అందుకే బంధాల మధ్యలో ఎక్కువగా ఉండడం వీరికి ఇష్టమో. అయితే ఆ బంధాలు కూడాను మిమ్మల్ని తగు విధంగా గౌరవించబోతున్నాయి. మరికొద్ది గంటల్లో అవమానాలు మొత్తం తీరిపోతాయి. అపార్థాలు మొత్తం తీరిపోతాయి. ఊహించని అదృష్టం కలగబోతుంది. అది ఏ రంగంలో ఉన్న వారికి అయినా కూడాను తులారాశి వారి జాతకులు చక్రం తిప్పబోతున్నారు. ఆరోగ్యం కూడా చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ధనం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే అందం మీద ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందం మీద ఆసక్తి ఎక్కువ. డబ్బు ఖర్చు పెడతారు అందానికి కూడాను. మీరు ఏ విధంగా చూసినా కూడాను అన్ని విధాల ఆనందంగా అందంగా కూడా ఉండబోతూ ఉన్నారు. అలాగే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాకతో మీ మాట గెలుస్తుంది. గెలుపు కలుగుతుంది. శత్రువులకు సైతం కూడా వెన్నులో వణుకు పుడుతుంది. వారు మిమ్మల్ని అస్సలు టచ్ చేయలేకపోతారు. శత్రువులు కూడా మీ మాట వినే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కుటుంబంలో మంచి గుర్తింపు వస్తుంది. కలలో కూడా ఊహించని అదృష్టం మీకు కలగబోతూ ఉన్నది. శత్రువులు సైతం మీ కాళ్ల వద్దకు వస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వారి జాతకులు మరికొద్ది గంటల్లో మీకు మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆ సంబంధాల్లో మంచి సంబంధం వెతకడం కూడా మీకు చాలా కష్టం అయిపోతుంది. అలాగే మంచి సంబంధాన్ని వెతుక్కోవడంతో పాటుగా పనులను కూడా మొదలు పెట్టేస్తారు. ఎంతో హడావిడి అయిపోతారు తులారాశి వారి జాతకులు. ఏ సంబంధం ఒప్పుకోవాలి అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది ఈ రాశి జాతకులకు. మరో 24 గంటల్లో ఇటువంటి ఊహించని మార్పులు అన్ని తులారాశి వారి జాతకుల జీవితంలో జరగబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.